హాయ్ ఫ్రెండ్స్. ఈరోజు ఇంకో బ్లాగ్తో మేము ముందుకు వచ్చాను. ఈరోజు రాజాసాబ్ సినిమాకు పోదామని నేను నా ఫ్రెండ్ సడన్లీ ఇది మాకు ఏమంటే సంక్రాంతి కదా అని అమ్మ కైట్స్ ఎగరేసిన పొద్దునంతా ఏం చేద్దాం రాత్రి ఈవినింగ్ అని అనుకుంటే ఊర్లోకి పోదామంటే ఊర్లోకి గిట్ట ఇక లాస్ట్ ఎప్పుడు పోతూనే ఉంటాం కానీ ఈసారి సిటీలోనే ఉండే నేను నా ఫ్రెండ్ సడన్లీ అనుకున్నాం ఇది విత్ ఇన్ హాఫ్ అన్ అవర్ ఇంకా షో టైం ఉందంటే కలిసి బుక్ మై షోలో టికెట్లు బుక్ చేసుకొని రాజాసాబు చూడలే ఇక నేను నా ఫ్రెండ్ అని చూడడానికి పోయినాం. చూద్దాం సినిమా ఎలా ఉందో. అందరూ అయితే కొంచెం నెగిటివ్ స్ప్రెడ్ చేసారు సోషల్ ప్లాట్ఫామ్స్లో. పెరిగి మాకేందంటే ప్రభాస్ అన్న మీద అభిమానంతో ఎలా అయినా వెళ్ళాలి సినిమా చూద్దాం అసలుకి వాళ్ళ నిజాలు అంటున్నారా కానీ ఉత్తుత్తిగా అంటున్నారా అని ఈరోజైతే సినిమా చూడడానికి వెళ్దాం. సో ఇది ఈరోజేమో వాడు మొత్తం డ్యూక్ తెచ్చిండి ఈరోజు. ఏ సినిమాకి పోతాం అన్న సినిమాకి డ్యూక్లోనే పోదామంటే సరే పోదామని నేను కూడా అనుకున్నాను. విత్ ఇన్ ఇంకా 10 minutes ఉంది. మరి మా డెస్టినేషన్ ఏమో ఒక 6 kilometers అలా ఉంటుంది, 6 to 7. ఇంకా ట్రాఫిక్ అయితే లేదు కాబట్టి విత్ ఇన్ 10 minutesలో బంజారాహిల్స్ టు ముసాపేట్. ఇదేమో కొత్తగా కట్టారు మన టిమ్స్ హాస్పిటల్ అంట. చూస్తాను ఈ అమ్మాయి సేమ్ సెక్రటేరియట్ కింద భవనంలాగా ఉంది. ఇది వచ్చేసి మన ఎర్రగడ్డ రూట్ అనమాట. అది థియేటర్ వచ్చేసి అదే ఏషియన్ శశికళ లక్ష్మీకళ. మా ఇంటి నుంచి ఉంటుంది ఒక 7 kilometers అలా. ఇక సడన్లీ అనుకున్నాం ఇక ఏం చేద్దామా అని చూసి మా ఫ్రెండ్ రాజసాబ్ సినిమాకి పోదాం చూసినాం అంటే ఇంకడే చూడలేంట పోదాము అంటే చల్రాబాయ్ పోదాం నేను గిట్ట అన్న సినిమాకి పోవాలి ఎట్లయినా అని ఫిక్స్ అయిపోయినాం. కలిసి స్టార్ట్ చేసినాం విత్ ఇన్ 10 minutes. 10 minutes ఉంది లిటరలీ. మాకేమో అసలుకి రీచ్ అవుతామా కాదా, ఎందుకంటే ఆడికి పోయిన తర్వాత పార్కింగ్ ఇష్యూ ఉంటుంది. టికెట్స్ అయితే ఆల్రెడీ బుక్ అయిపోయినాయి కానీ ఇక చూడాలా. మొత్తం ఇగో జర్నీ ఇది మొత్తం చలి అయితే చంపుతుంది తెలుసా. అసలు నేను నా ఫ్రెండ్ గారు అయితే చలి కొనుక్కుపోయినాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ చేతులు అయితే ఇట్లా చల్లగా ఐస్ గడ్డలు పెట్టినట్టున్నాయి, ఇట్లా పగిలిపోతున్నాయి, ఎముకలు ఇరిగినట్టున్నాయి, బోన్స్ ఇరిగినట్టున్నాయి ముంగట చేతుల కౌటికి. పెరిగి మనం ఇక్కడ చూడాలనుకున్నాం, చూడాల్సిందే, ఏదైనా చేయాల్సిందే, చలికి భయపడాల్సింది లేదు. ఏమేమో అమ్మ మొత్తం మాకు ఎప్పుడు అగడగడ అవుతుంది. ఇది ఒక డిసిషన్ ఏంటంటే అప్పటికప్పుడు తీసేసుకుంటాం. ముందు తీసుకో పని కావు, ముందు ప్లాన్ వేస్తే సడన్గా ప్లాన్ అయితే ఇటు దిక్కునేసాము, ఇంట్లోకి చెప్పకుండా పోతాం. అమ్మ అసలుకి ఏందో అర్థం కాదు. ఇంట్లో చెప్తే వాళ్ళు తిడతారు, ఎందుకు పోతున్నావు ఈ టైంలో నైట్లో ఇది అని. ఇది కామన్. ఇక ఫ్రెండ్స్ అన్నప్పుడు ఇక ఇవన్నీ కామనే మనకి. ఏం చేస్తాం, ఇట్లా సడన్ డిసిషన్లు తీసుకొని మొత్తం సర్ప్రైజింగ్ ఉంటుంది. మన లైఫే ఒక సర్ప్రైజింగ్, ఎప్పుడు ఏమవుతుందో తెలియదు. అప్పుడప్పుడు ఇట్లాంటివి అయితే కామన్. ఇక ఈ ముసాఫిర్ ఫ్లైఓవర్ అసలుకి మన ఇండియాలో అయితే ఈ కొడుకులకి డ్రైవింగ్ చేయడమే రాదనిపిస్తుంది. ఒక్కొక్కరికి ఒకడు అటు నుంచి వస్తాడు, ఇక్కడ ఇటు నుంచి వస్తాడు. మనం కరెక్ట్గా పోయినా ఒకడైతే సైడ్కి వెళ్ళి ఇట్లా రఫ్ మనం కట్టుకొట్టుకుంటూ పోతాడు. మనం నడిపేదేమో సేఫ్టీగా నడుపుతాం కానీ ఈ పక్కన వాళ్ళతో బాధ అయిపోయింది ఇండియాలో. ఎప్పుడు పక్కన వాళ్ళతోనే బాధ. అది ఏ విషయంలో సరే. మంచిగా చదువుకుంటే పెద్ద దోస్తులు ఎవరు, మంచిగా సెట్ అయితే చుట్టాలు ఎవరు, మంచిగా డ్రైవింగ్ మనం రోడ్ల మీద చేసుకుని పక్కన వాళ్ళు ఎవరన్నట్టు వచ్చి ఆ కొడుకులే మనకి ఏమంటారు గుద్దుతారు, అడ్డం వస్తారు, సడన్ బ్రేకులు కొడతారు. ఇట్స్ ఇండియా బ్రో. ఇవన్నీ కామన్ మనకి ఇండియాలో. అంతే అంతే. నేను ఎప్పుడు చూడలేను ముసాపేట్లో ఇది ఏమంటారు కొత్త ఎగ్జిబిషన్ పెట్టారా. ఇప్పుడేమో నాంపల్లి నడుస్తుంది మహేష్ ఎగ్జిబిషన్. ఇప్పుడు ఇక్కడ ముసాపేట్లో గిట ఎగ్జిబిషన్ పెట్టేది ఒకటి ఏమంటారు మన వీల్ అనమాట. ఎగ్జిబిషన్ బాగుంది బయట నుంచి చూస్తే, కానీ పోలే లోపల. పోవాలి ఒకసారి, కానీ ఏడోది మాకు టైమే ఉండదు. ఫుల్ బిజీ పర్సన్స్గా. అసలు ఇవే ఈ సినిమాకి వచ్చుడే ఎన్నో స్టంట్లు ఎన్నో అవి చేసి టైంలు చూసుకొని వచ్చినాం. ఈయనైతే మా నాన్న కలిసి సినిమాకి అందరు కురకడాయిలు తెచ్చిన చెరుకులు తెస్తారు. దేనికి మరి అన్న అయితే అసలు కొట్టేటట్టే లిటరలీ రోడ్డు మీద అది పోతురాజులు కొడతారు చూడు భవనాల్లో, అట్లా తీసుకుపోతాను చూడు పక్కన వాళ్ళకి. ఇదే మన ఏషియన్ థియేటర్ ముసాపేట్లో, ద ఫేమస్ థియేటర్ అనమాట.
ఒక 4 స్క్రీన్లు ఉంటాయి. ఆల్ టైమ్ ఫ్యామిలీ. ముందే టైం లేదురా అంటే పార్కింగ్ కాడ ఏదో ఒక ఇష్యూ. దన్నా పార్క్ చేసేసి బండి టికెట్లు అసలు సీట్లు ఏడున్నాయి లోపల. ఇది 4 స్క్రీన్లు ఉన్నాయి. వాళ్ళేమో డెడ్ అండ్ రైట్ అన్నారు. ఇదేమో డెడ్ అండ్ ఇక్కడ రైట్ లేదు, ఓన్లీ లెఫ్ట్లోనే ఉంటుంది. ఇది వచ్చేసి ఇంటర్వెల్ అనమాట. ఇంటర్వెల్లో ఇక ఏం చేస్తున్నాం, ఇక ఇంకా హౌస్ఫుల్ ఉంది తెలుసా మొత్తం. ఈ టికెట్ మేము ఎక్స్పెక్ట్ చేయాలి అసలు. అందరూ నెగిటివ్ ఎందుకు ఎక్స్పెక్ట్ చేస్తారు. సినిమా మాత్రం సూపర్ ఉంది. మైండ్కి ఏం యాక్చువల్ సినిమా, బట్ మూవీ మాత్రం సూపర్ ఉంది. చూడొచ్చు. ఎవ్వరి రివ్యూలు నమ్మకండి. లెట్స్ బాయ్. ఉంటా ఫ్రెండ్స్ ఈరోజు సీరియల్తో.